మొక్కజొన్న సాగులో 1 ఎకరాకు 60 క్వింటాల దిగుబడి పొందాలంటే మంచి నీటిపారుదల కలిగి ఉన్న మట్టి నేలను ఎంచుకోండి. నాణ్యమైన హైబ్రిడ్ విత్తనాలు వాడండి. విత్తనాలు నాటే ముందు జీవామృతం అనే సేంద్రియ ద్రావణాన్ని మరియు పశువుల ఎరువును మీ భూమిలో పోయండి. ఇవి మీ నేలలో జీవశక్తిని పెంచుతాయి. విత్తనాలను బీజామృతం అనే సేంద్రియ ద్రావణంలో ఒక అరగంట పాటు పెట్టి నానబెట్టి ఆ తర్వాతే నాటండి. ఇది మొక్క బలంగా ఎదిగేందుకు సహకరిస్తుంది. సూక్ష్మజీవులను తక్షణమే నశింపచేస్తుంది. విత్తనాల మధ్య 1 అడుగు, వరుసల మధ్య 2 అడుగుల దూరం ఉంచి నాటండి. 1 ఎకరాకు 100 కిలోల యూరియా, 50 కిలోల సూపర్ ఫాస్ఫేట్, 25 కిలోల పొటాష్ అవసరం. సరైన దశలో ఇవి వేయాలి. నీటిని క్రమం తప్పకుండా అందించాలి. ప్రత్యేకంగా పుష్పించే సమయంలో తెగుళ్లు కనిపించగానే వెంటనే నివారణ చేయాలి. సహజంగా మొక్కజొన్నకు ఫాల్ ఆర్మీ వామ్ అనగా పుత్తడి పురుగు ఎక్కువ నష్టం చేస్తుంది. స్పినోసాడ్ అనే మందు వాడండి. ఇది ఈ పురుగును నాశనం చేస్తుంది. ఇవన్నీ సరిగ్గా పాటిస్తే 1 ఎకరాకు 60 క్వింటాల దిగుబడి వస్తుంది. Please channel new. Subscribe Shy Yandi.